హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ట్రై చేద్దామండి. ఈ కర్రీ చపాతీల్లోకే కాక అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ముందుగా మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక్కో పీస్ని 4 పీసుల్లాగా కట్ చేసుకుని ఉప్పేసిన వాటర్లో వేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. తర్వాత వాటర్ అంతా పోయేలాగా డ్రైన్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మష్రూమ్కి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కారం, అల్లం చిన్నులపై పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక అరగంట సేపు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా కర్రీకి సరిపడా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండీ తీసుకుని కూరకి సరిపడా నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత కూరకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఈలోగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని పచ్చి కొబ్బరి, తెల్ల నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి. టమోటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా టమోటా ముక్కలతో కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా దగ్గరగా ఉడికాయండి. ఈలోగా కొంచెం కర్రీకి సరిపడా కారం వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా ఇందులో వేసుకుని దానికి సరిపడా కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గరకు పడిందాకా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు నాన్ వెజ్ కన్నా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశానండి. మీరు ఎలా ట్రై చేస్తారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.